This is Kanchana. I will discuss about basis of classification. As if over million species of animals have been described till now, the need for classification becomes all the more important. Different of million species animals ఉన్నప్పుడు అందులో ఒక యానిమల్ని ఐడెంటిఫై చేయాలంటే ఆ యానిమల్కి కంపల్సరీ క్లాసిఫికేషన్ అనేది అవసరం. ఓకే, యానిమల్ని ఐడెంటిఫై చేయాలంటే క్లాసిఫికేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్, రైట్. యానిమల్కి ఒక సిస్టమాటిక్ పొజిషన్ని ఒక న్యూలీ స్పీసెస్కి సిస్టమాటిక్ పొజిషన్ ఇవ్వాలంటే క్లాసిఫికేషన్ అనేది అవసరం. ద క్లాసిఫికేషన్ ఆల్సో హెల్ప్స్ ఇన్ అసైనింగ్ ఏ సిస్టమాటిక్ పొజిషన్ టు న్యూలీ డిస్క్రైబ్డ్ స్పీసెస్. ఒక సిస్టమాటిక్ పొజిషన్ని ఇవ్వడానికి క్లాసిఫికేషన్ అనేది అవసరం, రైట్. The differences in structure and form of a different animals, these are fundamental features are common to individuals in relation to arrangement of cells. Fundamental features అంటే digestive system and circulatory system, body symmetry and reproductive system, ఇవన్నీ కూడా యానిమల్స్ని క్లాసిఫికేషన్ చేయడానికి డిఫరెంట్ టైప్స్గా కొన్ని యానిమల్స్లో కొన్ని రకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా క్లాసిఫికేషన్ చేయడానికి ఈ ఫండమెంటల్ ఫీచర్స్ అనేవి యూజ్ఫుల్ అవుతాయి. రిప్రొడక్టివ్ సిస్టమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఒక యానిమల్లో ఒక విధంగా ఉంటుంది, వేరే యానిమల్లో వేరే విధంగా ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ అండ్ సీలోమ్ అండ్ సిమెట్రీ, బాడీ సిమెట్రీ. అన్ని యానిమల్స్ ఒకే ఆకారం కలిగి ఉండవు. అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్, ఈ సెల్స్ అమరిక అనేది కూడా ఒకే విధంగా ఉండదు అన్ని ఆర్గానిజమ్స్లో. సో ఈ ఫీచర్స్ని యూజ్ చేసుకుని ఈ ఫండమెంటల్ ఫీచర్స్ని యూజ్ చేసుకుని క్లాసిఫై అనేది ఒక యానిమల్ని ఏ విధంగా క్లాసిఫై చేయాలో క్లాసిఫికేషన్ అనేది చేస్తారు. దీస్ ఫీచర్స్ ఆర్ యూజ్ యాజ్ ది బేసిస్ ఆఫ్ యానిమల్ క్లాసిఫికేషన్. ఈ ఫండమెంటల్ features are used as the basis of animal classification, right. And some of the discussed here. First is the level of organization. అంటే శరీర అమరికల యొక్క స్థాయి ఏ విధంగా ఉందో చూద్దాం. దో ఆల్ మెంబర్స్ ఆఫ్ యానిమల్ ఆర్ మల్టీసెల్యులర్, అన్ని యానిమల్స్ కూడా ఎక్కువగా మల్టీసెల్యులర్ యానిమల్సే, ఎక్కువగా యానిమలియాలో ఉన్న యానిమల్స్ అన్ని. ఇవన్నీ దే డు నాట్ ఎగ్జిబిట్ ద సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెల్స్. ఈ యానిమల్స్లో ఉన్న సెల్స్ అన్నీ కూడా సేమ్ ప్యాటర్న్స్ని కలిగి ఉండవు. ఆర్గనైజేషన్ అనేది ఒకే విధంగా ఉండదు. కొన్ని యానిమల్స్లో కొన్ని డిఫరెంట్ టైప్స్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పాంజెస్లో చూసుకున్నట్లయితే the cells are arranged in loose cell aggregates. They exhibit cellular level of organization. సెల్స్ అనేవి ఏ విధంగా ఉంటుందంటే సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఈ స్పాంజెస్లో ఓన్లీ సెల్స్తోనే అమరిక ఉంటుంది, రైట్. సెల్యులర్ లెవెల్లోని దాని యొక్క బాడీ అనేది ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీలెంట్రేట్స్లో తీసుకున్నట్లయితే ద అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్ అది మోర్ కాంప్లెక్స్. సెల్స్ అనేవన్నీ సీలెంట్రేట్స్లో సెల్స్ అనేవి మోర్ కాంప్లెక్స్. ఒక సెల్ అన్నీ కలిసి మోర్ కాంప్లెక్స్ కింద ఏర్పడి టిష్యూస్ని ఫామ్ చేస్తాయి. దీనిని టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటారు. కణజాల స్థాయిలో దాని యొక్క బాడీ అనేది సీలెంట్రేట్స్లో బాడీ అనేది ఏర్పడుతుంది. దిస్ ఈజ్ ద టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సీలెంట్రేట్స్లో
టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్గా ఉంటుంది. సీలెంట్రేట్స్ యొక్క బాడీ ఆర్గాన్ లెవెల్ ఇస్ ఎగ్జిబిటెడ్ బై మెంబర్స్ ఆఫ్ ప్లాటిహెల్మింథస్, అనెలిడ్స్, ఆర్థ్రోపాడ్స్, మొలస్కస్, ఎకానోడర్మ్స్ అండ్ కార్డేట్స్. ఇవన్నీ కూడా ఆర్గాన్స్ అనేవి డిఫరెంట్ సిస్టమాటిక్ ఫంక్షన్ని చేస్తూ ఉంటాయి. ఈ సిస్టమ్ కాన్సర్న్ విత్ ఏ స్పెసిఫిక్ ఫిజియోలాజికల్ ఫంక్షన్. ప్రతి సిస్టమ్ కూడా ఒక ఫిజియోలాజికల్ ఫంక్షన్ని చేస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటారు. దీన్ని ఏమంటారంటే ఆర్గాన్ సిస్టమ్. ఈ ప్యాటర్న్ని దిస్ ప్యాటర్న్ ఈజ్ కాల్డ్ ఆర్గాన్ సిస్టమ్. ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటారు. రైట్. ఆర్గాన్ సిస్టమ్ ఇన్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఎగ్జిబిట్ వేరియస్ ప్యాటర్న్స్ ఆఫ్ కాంప్లెక్సిటీస్. డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది కలిగి ఉంటుంది ఆర్గాన్ సిస్టమ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ద డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ ప్లాటిహెల్మింథస్. డైజెస్టివ్ సిస్టమ్ చూసినట్లయితే డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ ప్లాటిహెల్మింథస్ హ్యాస్ ఓన్లీ ఏ సింగిల్ ఓపెనింగ్. ప్లాటిహెల్మింథస్లో ఓన్లీ సింగిల్ ఓపెనింగ్ ఉంటుంది టు ద అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ దట్ సర్వ్స్ యాజ్ బోత్ మౌత్ అండ్ యానస్. మౌత్ అండ్ యానస్ అనేవి కూడా మౌత్ అండ్ యానస్ రెండు ఒకే పార్ట్ లాగా ఉంటుంది. అంటే బయట నుంచి ఆహారం తీసుకున్నా సరే వ్యర్థ పదార్థాలు అనేవి బయటికి వెళ్ళడానికైనా సరే ఓన్లీ ఈ రెండు మౌత్ అండ్ యానస్ అనేది ఒకే పార్ట్లో ఉంటుంది కనుక ఇది ఓన్లీ సింగిల్ ఓపెనింగ్ ఉంటుంది కనుక బయట నుంచి తీసుకున్న పంపించిన ఈ ఓపెనింగ్ ద్వారానే ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది. అండ్ ఈజ్ హెన్స్ ఈజ్ కాల్డ్ ఇన్కంప్లీట్. దీనిని ఏ ప్రాసెస్ అంటారంటే ఇన్కంప్లీట్ ప్రాసెస్ అంటారు. ఇన్కంప్లీట్ ప్రాసెస్. రైట్. ఏ కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ హ్యాస్ 2 ఓపెనింగ్స్. కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందంటే 2 ఓపెనింగ్స్ని కలిగి ఉంటుంది. మౌత్ వేరేగా ఉంటుంది అండ్ యానస్ అనేది వేరేగా ఉంటుంది. మౌత్ ద్వారా ఆహారం తీసుకుంటారు, యానస్ ద్వారా వ్యర్థ పదార్థాలు అనేది పంపిస్తారు. రైట్. అండ్ ఆల్సో ద సర్క్యులేటరీ సిస్టమ్ కూడా 2 టైప్స్గా ఉంటుంది. సర్క్యులేటరీ సిస్టమ్ ఆల్సో 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఓపెన్ టైప్ అండ్ సెకండ్ వన్ ఈజ్ క్లోజ్డ్ టైప్. ఓపెన్ టైప్ అంటే దీనిని తెలుగులో ఏమంటారంటే వివృతం. అండ్ క్లోజ్డ్ టైప్ అంటే సంవృతం. ఇన్ విచ్ ద బ్లడ్ ఈజ్ పంప్డ్ అవుట్ ఆఫ్ ది హార్ట్ అండ్ ద సెల్స్ టిష్యూ డైరెక్ట్లీ బాత్. ఈ ఓపెన్ టైప్లో శరీరం అంతా అవుట్ ఆఫ్ ది హార్ట్ నుంచి శరీరం అంతా కూడా బ్లడ్ అనేది ప్రయాణిస్తూ ఉంటుంది. క్లోజ్డ్ టైప్లో హార్ట్ అండ్ ద సెల్స్ హార్ట్ నుంచి సెల్స్కి ప్రయాణిస్తూ ఉంటుంది. క్లోజ్డ్ టైప్లో చూసినట్లయితే ఇన్ విచ్ ద బ్లడ్ ఈజ్ సర్క్యులేటెడ్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ వెసల్స్ ద్వారా వేరియింగ్ డయామీటర్స్ ద్వారా అంటే ఆర్టరీస్ అండ్ వెయిన్స్ త్రూ ద వెసల్స్. ఓకే. దీని ద్వారా బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది త్రూ ద వెసల్స్. రైట్. బ్లడ్ అనేది దీని ద్వారా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సిమెట్రీ. మనం యొక్క బాడీ సిమెట్రీ ఆధారంగా యానిమల్ కెన్ బి కేటగరైజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ సిమెట్రీని ఆధారంగా చేసుకుని యానిమల్స్ని క్లాసిఫికేషన్ చేస్తారు. స్పాంజెస్ ఆర్ మోస్ట్లీ అసిమెట్రికల్. సిమెట్రీ ఆధారంగా యానిమల్స్ని క్లాసిఫికేషన్ చేయొచ్చు. యానిమల్స్ కెన్ బి కేటగరైజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ సిమెట్రీ. ఫర్ స్పాంజెస్ ఆర్ మోస్ట్లీ అసిమెట్రికల్. అంటే
ఏదైనా ఆర్గానిజంని తీసుకున్నప్పుడు ఎనీ ప్లేన్ ద పాసెస్ త్రూ ద సెంటర్ నాట్ డివైడ్ ఇంటూ ఈక్వల్ హౌస్. ఒక తలాన్ని తీసుకున్నప్పుడు నాట్ డివైడ్ ఇంటూ ఈక్వల్ హౌస్, అది సమాన భాగాలుగా అవ్వకుండా ఉంటే కనుక ఆ ఆర్గానిజమ్స్ని ఎసిమెట్రికల్ ఆర్గానిజమ్స్ అంటారు. నెక్స్ట్ వెన్ ఎనీ ప్లేన్ ద ప్రాసెసింగ్ త్రూ ద సెంట్రల్ యాక్సిస్ ద బాడీ డివైడ్స్ ద ఆర్గానిజం టూ ఐడెంటికల్ హౌస్ కింద విడిపోతే కనుక దానిని రేడియల్ సిమెట్రీ అంటారు. రైట్, రేడియల్ సిమెట్రీ అంటారు. Coelenterates echinoderms have a kind of the body plan. This is the body plan is the coelenterates and echinoderms have two kind of the body plan. Next, animals like annelids and other parts where the body can be divided into identical left and right house is only one plane and exhibit bilateral symmetry. Right, this is the రేడియల్ సిమెట్రీ. ఓకే, టూ ఐడెంటికల్ ఆర్గానిజం అనేది టూ ఐడెంటికల్ హౌస్ కింద విడిపోయినట్లయితే దానిని రేడియల్ సిమెట్రీ అంటారు. దిస్ ఇస్ ద బైలేటరల్ సిమెట్రీ. లెఫ్ట్ అండ్ రైట్గా టూ ఐడెంటికల్ హౌస్ కింద విడిపోయినట్లయితే దానిని బైలేటరల్ సిమెట్రీ అంటారు. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది బైలేటరల్ సిమెట్రీ. ఎసిమెట్రల్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎసిమెట్రల్కి స్పాంజెస్. ఎగ్జాంపుల్ స్పాంజెస్. రేడియల్ సిమెట్రీకి ఎగ్జాంపుల్ ఏంటంటే coelenterates. బైలేటరల్ సిమెట్రీకి ఎగ్జాంపుల్ ఏంటంటే annelids అండ్ arthropods. నెక్స్ట్, డిప్లోబ్లాస్టిక్ అండ్ ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్. డిప్లోబ్లాస్టిక్ and triploblastic organization. Right, animals in which is the cells are arranged in two embryonic layers. అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఎంబ్రియోనిక్ లేయర్స్ అంటే ఎక్స్టర్నల్ ఎక్టోడర్మ్ అండ్ ఇంటర్నల్ ఎండోడర్మ్. ఒకటి ఎక్స్టర్నల్ ఎక్టోడర్మ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇంటర్నల్ ఎండోడర్మ్. రైట్, ఈ టూ ఎంబ్రియోనిక్ లేయర్స్ కనుక యానిమల్స్లో అరేంజ్ అయి ఉంటే, సెల్స్ అనేవి ఈ విధంగా అరేంజ్ అయి ఉంటే దీనినే డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అంటారు. దీస్ ఆర్ కాల్డ్ డిప్లోబ్లాస్టిక్. Okay, animals in which is the cells are arranged in two embryonic layers, an external ectoderm and internal endoderm are called diploblastic animals. For example, coelenterates. Right, next, triploblastic animals. అంటే the animals which is developing embryonic as a third germinal layer is mesoderm. డిప్లోబ్లాస్టిక్లో 2 లేయర్స్ చెప్పుకున్నాం కదా, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఎండోడర్మ్ అని. ఇక్కడ ట్రిప్లోబ్లాస్టిక్లో ఇంకొక జర్మినల్ లేయర్ కూడా డెవలప్ అవుతుంది, దీనిని మీసోడర్మ్ అంటారు. దిస్ ఈస్ ద ఎక్టోడర్మ్ అండ్ బిట్వీన్ ద ఎక్టోడర్మ్ అండ్ ఎండోడర్మ్ మధ్య ఎండోడర్మ్ మధ్య ఉంటుంది, దీనిని మీసోడర్మ్ అంటారు. ఈ మీసోడర్మ్ కలిగి ఉన్న యానిమల్స్ని ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అంటారు. రైట్, mesoderm is present in the ectoderm and endoderm. Right,
Those animals which is the developing embryo as a third germinal layer is mesoderm. In between the ectoderm and endoderm are called triploblastic animals. Okay, అండ్ డిప్లోబ్లాస్టిక్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఎక్టోడర్మ్ ఎండోడర్మ్ మాత్రమే ప్రజెంట్ అయి ఉంటుంది. ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అంటే ఈ విధంగా దిస్ ఈస్ ద మీసోడర్మ్ లేయర్, దిస్ ఈస్ ద ఎండోడర్మ్ అండ్ దిస్ ఈస్ ద ఎక్టోడర్మ్, రైట్? దిస్ ఈస్ ద ఎక్టోడర్మ్, దిస్ ఈస్ ద ఎండోడర్మ్, దిస్ ఈస్ ద మీసోడర్మ్. These animals are called triploblastic animals. నెక్స్ట్ సీలోమ్. సీలోమ్ అంటే కుహరం, right? The body cavity which is lined by mesoderm is called coelom. Animal possessing coelom are called coelomatid. అంటే బాడీ క్యావిటీ అనేది మీసోడర్మ్ చేత లైన్ లాగా ఉంటే కనుక దానిని సీలోమ్ అంటారు. ఈ సీలోమ్ కలిగి ఉన్న యానిమల్స్ని సీలోమేటెడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ annelids and molluscus, right? The body cavity which is lined by mesoderm, this is called coelom, right? Next, the body cavity is not lined by mesoderm. This is called ఏమంటారంటే దీనిని సూడోసీలం అంటారు. అంటే బాడీ క్యావిటీ అనేది మీసోడర్మ్ చేత ఉండకుండా ఉన్నట్లయితే దీనిని సూడోసీలోమ్ అంటారు. నాట్ లైన్డ్ బై, బాడీ క్యావిటీ ఈజ్ నాట్ లైన్డ్ బై mesoderm. This is called pseudocoelom, right? The possessing them are called animals are called pseudocoelomates. For example, ask helminthes. Right? The animals in which is the body cavity is absent are called acoelomates. Body cavity గనక absent అయినట్లయితే వాటిని acoelomates అంటారు. No body cavity, this is called acoelomates. Acoelomates అంటే the body cavity is absent in animals which is the body cavity is absent are called acoelomates అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే platyhelminthes, రైట్? నెక్స్ట్ సిగ్మెంటేషన్. అంటే విభజన, ఖండితాలుగా విడిపోవడం. Some animals the body is externally and internally divided into segments. Segments కింద బాడీ అనేది డివైడ్ అయినట్లయితే దానిని సిగ్మెంటేషన్ అంటారు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఎత్వం బాడీ చూసినట్లయితే సిగ్మెంట్స్ ఉంటాయి. బాడీ అంతా కూడా లాంగ్ బాడీ అంతా కూడా సిగ్మెంట్స్ అనేవి ఉంటాయి. సమ్ యానిమల్స్ ఇస్ ద బాడీ ఎక్స్టర్నల్లీ అండ్ ఇంటర్నల్లీ divided into segments. For example, earthworm, right? Next, notochord ని బేస్ చేసుకుని యానిమల్స్ యొక్క క్లాసిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నోటోకార్డ్ అంటే vertebral column, right? Notochord is a mesodermally derived rod-like structure. Notochord అనేది rod-like structure. రాడ్ లాగా ఉంటుంది. This is the formed on the dorsal side during embryonic development in some animals which notochord are called chordates, right? కొన్ని యానిమల్స్లో ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్లో ఇది ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే, డోర్సల్ సైడ్ ఫామ్ అవుతుంది, డోర్సల్ సైడ్ ఫార్మింగ్.
డ్యూరింగ్ ద ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్. ఓకే, యానిమల్స్ విత్ నోటోకార్డ్ ఆర్ కాల్డ్ కార్డేట్స్ అంటారు. యానిమల్స్ కనుక నోటోకార్డ్ని కలిగి ఉన్నట్లయితే వాటిని కార్డేట్స్ అంటారు. దో ఈజ్ యానిమల్స్ విచ్ డూ నాట్ ద ఫార్మ్ ది స్ట్రక్చర్ ఆల్ కాల్డ్ నాన్ కార్డేట్స్. కొన్ని యానిమల్స్ అనేవి కార్డేట్స్ని కలిగి ఉండవు. ఓకే, వీటిని ఏమంటారంటే నాన్ కార్డేట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పొరిఫెరా టు ఎకనోడర్మ్స్. పొరిఫెరా అండ్ ఎకనోడర్మ్స్ అనేవి నాన్ కార్డేట్స్. దిస్ ఈజ్ ద basis of animal classification, right? Thank you for watching. Please subscribe and share with your friends.